సమాజానికి న్యాయం జరుగుతుందా శాసన వ్యవస్థ ద్వారా అంటే జరిగేటువంటి అవకాశం లేదు. మనం మొన్ననే చూస్తా ఉన్నాం, అధికార వ్యవస్థ పూర్తిగా విభజించకపోవడం వల్ల మన యొక్క నిధుల్ని ఏ విధంగా ఆంధ్ర ప్రాంతానికి తరలించేటువంటి కుట్రలు జరుగుతున్నాయో అవి మనకు తేటతెల్లమయ్యాయి. మొన్న లేబర్ డిపార్ట్మెంట్ కు సంబంధించి కార్మికుల యొక్క ఫండ్స్ ని ఏ విధంగా మరి వాళ్ళు తరలించేటువంటి ప్రయత్నం చేశారనేటువంటి గతంలో కూడా మనకు అనేకమైనటువంటి వార్తలు వచ్చాయి. రెండు ప్రాంతాలకు చెందినటువంటి డబ్బును వాళ్ళ యొక్క ట్రెజరీకి తరలించినట్లు తర్వాత మన యొక్క చీఫ్ సెక్రటరీ గారు ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు వచ్చాయి. అంటే ఈ రెండు వ్యవస్థలు, అధికార వ్యవస్థ, న్యాయ వ్యవస్థ పూర్తిగా విభజింపబడినప్పుడు ఖచ్చితంగా న్యాయం జరిగేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు న్యాయమూర్తుల నియామకాల్లో తెలంగాణ ప్రాంతానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. మరి 42% తెలంగాణ ప్రాంతానికి దక్కాల్సినటువంటి వాటా దక్కలేదు కాబట్టి ఆ రోజు ఉద్యమం చేశాం. ఈ రోజు కూడా మరి న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తుల నియామకంలో కానీ ఉద్యోగుల నియామకంలో కానీ తీవ్రమైనటువంటి అన్యాయం తెలంగాణ ప్రాంతానికి జరిగింది. ఈ రోజు మరి ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి వ్యక్తులంతా కూడా ఉద్యమంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తులు. మా రాజేందర్ రెడ్డి గారు అడ్వకేట్ జేఏసీ చైర్మన్ అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించినప్పుడు అందరం కూడా దాంట్లో పాల్గొని ఏ విధంగా విజయవంతం చేసామో మీకు అందరికీ తెలుసు. పార్లమెంటు భవనాన్ని ముట్టడించడంలోనైతేనేమి, మరి ఉస్మాన్ యూనివర్సిటీలో ఉద్యమం చెలరేగినప్పుడు ఆ ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ పోలీసు దమనకాండను ఎదురిస్తూ అడ్వకేట్స్ ఏ విధంగా ఎదుర్కొన్నారో ఆ విషయం తెలుసు. మరి మోహన్ రావు గారు ఒక న్యాయవాదిగా ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా మరి ఇక్కడ సీమాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు ఏ విధంగా అధికారాన్ని అడ్డు పెట్టుకుని వేల కోట్ల ఆస్తుల ఏ విధంగా దోచుకుంటున్నారనేటువంటి విషయం తెలంగాణ ప్రజలకు తేటతెల్లం చేయడానికి వాళ్ళపైన అనేకమైనటువంటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ని సంపూర్ణంగా వినియోగించుకుని అనేకమైనటువంటి కేసులు వేసి దాదాపు తెలంగాణ ప్రాంతానికి దక్కాల్సినటువంటి 21,000 కోట్ల ఆస్తులు మరి తరలిపోకుండా కాపాడంలో వాళ్ళు అనేకమైనటువంటి పిలిచి వేశారు. అంతేకాకుండా కూడా ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తి సరసాని సత్యంరెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ ప్రారంభింపబడినటువంటి కేసీఆర్ గారికి చేదోడు వాదోడుగా ఉంటూ మరి టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి న్యాయ విభాగానికి కన్వీనర్ గా ఉంటూ అనేకమైనటువంటి ఉద్యమాలు నిర్వహించినటువంటి వ్యక్తి మాడపు శ్రీధర్ గారు. వారు ఒక నల్సార్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తూ తెలంగాణ సమాజాన్ని మరి విద్యావంతులు చేయడానికి అనేకమైనఅనేకమైనటువంటి అక్రమాలని అవినీతుల్ని మరి చట్టపరంగా ఏ విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి నిర్వాహకాలను ఎదుర్కోవడానికి అనేక రకాలుగా అనేకమైనటువంటి ఆర్టికల్స్ రాసి తెలంగాణ సమాజాన్ని మరి విద్యావంతులు చేసి ఆ విధంగా పోరాటంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడంలో వారు కూడా కీలకమైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి వ్యక్తి. ముఖేష్ నా కొలీలు అడ్వకేట్, నా క్లాస్మేట్, మరి ఒక మైనారిటీ వర్గానికి చెంది కూడా అన్ని రకాల హైకోర్టులో జరిగినటువంటి ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నటువంటి వ్యక్తి. మరి ఈ రోజు అందరూ కూడా మేము ముందున్నారు, వారు కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఒకటే విషయం చెప్తా ఉన్నాను, ఇమ్మీడియట్ గా హైకోర్టు విభజన జరగనప్పుడు ఖచ్చితంగా మనకు న్యాయం జరిగేటువంటి అవకాశం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఏదైనటువంటి కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి సందర్భంలో కూడా ఆ కీలక నిర్ణయాల్లో మనకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఒక్క న్యాయమూర్తి కూడా లేదు, కేవలం సీమాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి న్యాయమూర్తిగా ఈరోజు సుప్రీంకోర్టులో కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క ప్రభావితం, ఎందుకంటే న్యాయ వ్యవస్థ కూడా ఆ రోజు ఉద్యమం జరిగినప్పుడు మనం చూసాం ఏ విధంగా సంఘటనలు జరిగాయో. న్యాయ వ్యవస్థలో కూడా ఈ ప్రాంతాలకు అతీతంగా ఎవరు పనిచేసేటువంటి పరిస్థితి ఆ రోజు కనబడలేదు. నరసింహారెడ్డి గారు మన ఆ రోజు సీక్రెట్ రిపోర్ట్ ను బయట పెట్టినప్పుడు వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు. మనం ఉద్యమం చేసినప్పుడు హైకోర్టులో మరి కొంతమంది జడ్జిలు తెలంగాణ ఉద్యమకారులపైన ఏ విధంగా ఉద్యమాన్ని అణచివేయడానికి కంటెంప్ట్ కేసెస్ పెట్టేటువంటి ప్రయత్నం ఏ విధంగా చేశారనేటువంటి విషయాన్ని కనుక మనం పునరాలోచించినట్టయితే ఖచ్చితంగా కోర్టుల్లో కూడా విభజన జరిగింది. ఆ విభజన జరిగినప్పుడు మరి సీమాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి జడ్జెస్ ఎవరైతే సుప్రీంకోర్టులో పనిచేస్తున్నారో వాళ్ళ ప్రభావం ఖచ్చితంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి న్యాయమూర్తుల పైన ఉంటుంది. కాబట్టి మరి అందుకొరకే మనకు హైకోర్టు త్వరితగతిన ఏర్పడడం లేదనేటువంటి భావన ఈరోజు తెలంగాణ సమాజంలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మరి
రాష్ట్ర హైకోర్టు వెంటనే తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి రాష్ట్ర హైకోర్టు ఏర్పడడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తా ఉంది. మన నుంచి కూడా, సమాజం నుంచి కూడా ఖచ్చితంగా మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మొన్ననే మోహన్ రావు గారు ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టును ఏర్పాటు చేయడానికి తన సంసిద్ధతను తన యొక్క వ్యక్తం చేసినట్టు, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని సుప్రీంకోర్టుకు పంపించినట్టు కూడా మనకు అవగతమైంది. కాబట్టి వెంటనే రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు చేసే దిశలో మనమంతా కూడా పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వేణుకుమార్ గారు.